వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. అసెంబ్లీలో మదనపల్లి గలం వినిపించిన ఎమ్మెల్యే. రసాయన ఎరువులు వాడని గ్రామాల్లో మల్బరీ సాగుకు సహకారం అందిస్తున్నామన్న శ్రీకల్చర్ జిల్లా అధికారిని వాణి వెల్లడి. మల్బరీ పంట సాగులో రైతులకు అధిక లాభాలు ఉంటాయన్న అధికారిని. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలుపుతూ నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రసంగించారు. మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్లను విస్తరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. వక్ఫ్ ఆస్తులకు చెందిన షెడ్లను అక్రమంగా కూల్చారన్నారు. అలాగే వక్ఫ్ నిధులు 3 కోట్ల వరకు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు ప్రతిష్టమైన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షాజహాన్ బాషా గారు. అధ్యక్ష, మదనపల్లి జిల్లా మద్రాస్ రాష్ట్రంలో ఆ రోజు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద మదనపల్లి ఉన్నది. 114 సంవత్సరాల కళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మదనపల్లికి జిల్లా ఇచ్చి మదనపల్లికి న్యాయం చేశారు. నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశ ట్రాఫిక్ సమస్య చాలా తాండవం ఆడుతాం, చాలా ఎక్కువ ఉంది. దానికి దాన్ని స్ట్రైట్నింగ్ చేయాలా, ట్రాఫిక్కి కొంచెం రోడ్ వైడనింగ్ చేయాలా, దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను దేశ. అదేవిధంగా మదనపల్లి వక్ఫ్ ఆస్తులు గత ప్రభుత్వంలో 300 మంది పోలీసులు పెట్టి 100 షెడ్లు ఉంటే అరాచకంగా ఆ షెడ్లన్నీ తొలగించారు దేశ. అసలు దానికి ఏం ప్రొసీజర్ ఏం ఫాలో చేయలేదు అది. మొత్తం ప్రొసీజర్ ల్యాప్సెస్ పెట్టి అన్ని షెడ్లన్నీ తొలగించి దానికి ఒక పెద్ద దాంట్లో, అది కాకుండా 3 కోట్ల రూపాయలు ఫైన్ ఉన్న ఫండ్స్ కూడా మిస్యూజ్ జరిగింది సార్. దానిపైన ఒక ప్రత్యేక ఎంక్వైరీ వేయాలని చెప్పి వాళ్ళపైన ఎవరైతే చట్టరీత్యా వాళ్ళు ఏదైనా చట్టం కింద పని చేయకుండా వాళ్ళు ఇష్టరాజ్యంగా పనిచేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సవినీయం కోరుతున్నది. మార్కెట్ నందు ఇతర పంటలతో పోలిస్తే పట్టుగుళ్ల నందు కేజీకి 750 నుండి 800 రూపాయల వరకు రైతుకు లాభం చేకూరుతుందని శ్రీకల్చర్ జిల్లా అధికారిని వాణి తెలిపారు. నేడు ఆమె చాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు. ఇంత లాభం వస్తున్నా రైతులు పట్టుగుళ్ల పెంపకంపై ఆసక్తి కనబరచడం లేదన్నారు. మల్బరీ పంట సాగు చేస్తున్న పొలాలకు సంబంధించి పక్క పొలాల్లో రసాయన ఎరువులు వాడుతుండటంతో ఆ రసాయనాలు మల్బరీ ఆకులపై పడి వాటిని తిన్న పట్టు పురుగులు గుడ్డు ఏర్పాటు చేయకనే మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి మండలంలో రసాయన ఎరువుల వాడని ఒక గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామంలో మల్బరీ సాగుకు సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుతం రాయచోటి నందు 500 ఎకరాల్లో ఈ పంట సాగు జరుగుతుందన్నారు. ఈ పంట సాగు పెరగడానికి కృషి చేస్తామన్నారు. మదనపల్లె నందు రేషన్ దారం తీసే యంత్రాలను ప్రారంభించి శ్రీకల్చర్ హబ్ గా మారుస్తామన్నారు. ఇతర పంటలలో ఈరోజు పట్టుగుళ్ళు ధర 750 నుంచి 800 రూపాయలు ఉంది. మార్కెట్లో 700 నుంచి 750 నుంచి 800 వరకు ఉన్నటువంటి ఏ ఇతర పంట కూడా లేదు ఇప్పటి వరకు. మరి కూరగాయలు తీసుకున్నా కూడా మనము పండ్లు తీసుకున్నా కూరగాయలు తీసుకున్నా 100 రూపాయల కేజీ, 200 మ్యాక్సిమంగా ఉంది. 800 రూపాయలు ఉన్నప్పటికీ కూడా కొంత ముందుకు వెళ్ళలేకపోవడానికి కొన్ని కారణం ఏంటంటే ఈ పక్కన ఉన్నటువంటి పంటలు ఈ రసాయనాలు, ఈ స్ప్రేస్ చేయడం వల్ల ఈ యొక్క మల్బరీ ఆకు మీద పడి అది తీసుకున్నటువంటి పురుగులు మనకి పంట ఫెయిల్ అవడానికి కారణాలు ఉండటం వల్ల మనం ముందుకు పోలేకపోతున్నాము. మరి ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి మండలంలో కూడా ఒక గ్రామాన్ని న్యాచురల్ ఫార్మింగ్ విలేజ్ కింద మనం డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఆ విధంగా కనుక అయ్యేటట్లయితే మనకి ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాల్లో ఒక గ్రామం, మండలానికి ఒక గ్రామం చోటున కనుక మనం న్యాచురల్ ఫార్మింగ్ ఇక ఆ విలేజ్లో పురుగు మందులు అనేటటువంటి వాడకుండా ఉంటారు. కాబట్టి
అటువంటి గ్రామాల్లో సెరికల్చర్ డెవలప్ అవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ విధమైనటువంటి వాతావరణం కల్పించినప్పుడు సెరికల్చర్ బాగా ముందుకెళ్తుంది అనేటటువంటి ఆశాభావంతో మేము కూడా ఉన్నాము. కాబట్టి ఇండియాలో సిల్క్ ఎక్కువగా హైయెస్ట్ కన్సంప్షన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే అన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు కూడా సిల్క్ కన్సంప్షన్ ఇండియాలో ఉన్న సిల్క్ కన్సంప్షన్ ఏ కంట్రీలో కూడా లేదు. కాబట్టి ఎప్పటికీ పట్టు పరిశ్రమ అనేటటువంటిది ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మన అవసరాలకు కావాల్సిన పట్టు ఉత్పత్తిని అయితే ఖచ్చితంగా మనం ఉత్పత్తి చేస్తాము అనేటటువంటి ఆశాభావంతో మనం ఉన్నాము. రైతులకి దీనికి సంవత్సరంలో 10 పంటలు వస్తాయి. ఇంతకు మించినటువంటి పంట అయితే ఏమి లేదు. ఒక చిన్న ఈ ఇబ్బంది వల్ల మనం మదనపల్లి డివిజన్ అంతా కూడా నాన్ ఫార్మ్ సెక్టర్ దారం తీయటానికి మెషిన్స్ని డెవలప్ చేశాము. రాయచోటి డివిజన్ అంతా కూడా రైతన్నలను డెవలప్ చేశాము. రైతన్నల ప్రొడక్షన్ మేము మదనపల్లి మార్కెట్ కూడా మదనపల్లి ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా మదనపల్లి మార్కెట్కి తీసుకొస్తారు. ఇక్కడ రీలర్స్ మెషిన్స్ మనం ఆటోమేటిక్ రీలింగ్ మెషిన్స్ ఇస్తున్నాము, 10 days రీలింగ్ మెషిన్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఈ గూళ్ళు కొనుక్కొని మరి దారం తీస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ దారాన్ని ట్విస్టింగ్ యూనిట్స్ కూడా మనం ఇస్తూ ఉన్నాము. అందువల్ల అక్కడ ఆన్ ఫామ్ డెవలప్ చేస్తున్నాము. ఇక్కడేమో వైఎల్ఆర్జీగా నాన్ ఫామ్ని మదనపల్లి మనం చేస్తూ ఉన్నాము. ఈ విధమైన ప్రణాళికతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రద్దు చేసిన కార్మిక హక్కుల సాధనకై ఉద్యమిస్తామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మస్తాన్ తెలిపారు. నేడు సార్వత్రిక సమ్మె సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి పోస్టాఫీస్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి, అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. రవాణా రంగం మరియు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి కార్మికుల కోసం, వారి హక్కుల కోసం సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వ అమలు చేయాలని చూస్తుందన్నారు. దీనిని ఎటువంటి పరిస్థితుల్లో మేము అంగీకరించమని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత భద్రత కల్పించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు నిర్వహించిన ఈ యొక్క సమ్మెకు బహుజన సేవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్ మస్తాన్, సహాయ కార్యదర్శి దేవా మరియు నాయకులు రాధా, జానకి, ప్రసాద్, చంద్ర, సాంబశివ నాయక్, ఓ నరసింహులు, పి నరసింహులు, మల్లికార్జున, లోకేష్, అల్లాబక్షు, ఉమామీటర్, లీడర్స్, నాయకులు గంగప్ప, నరేష్, ఐఎం డిపో, మల్లి రమణ, స్కూల్ సిఫర్స్ మాధవి, రవణమ్మ, రమాదేవి మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు చేసుకున్న రుణాలు మాఫీ కాల, సామాన్య పేద ప్రజలు చేసుకున్న అప్పులు మాఫీ కాల. అంటే ఆదాని, అంబానీ, లేదంటే విజయ్ మాల్యా, లేదంటే నరేంద్ర మోడీ ఇట్లాంటి గుజరాత్ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా వ్యాపారస్తుల కంపెనీలకు మరి మాఫీ చేశారు. కార్మికులకు మాఫీ చేయాలా, రైతులకు మాఫీ చేయాలా. ఈరోజు రైతు ఓ పక్కన గిట్టుబాటు ధర లేదని గగోలు పెడుతున్నాడు, కానీ రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. కానీ కంపెనీస్ ఈరోజు ఒక్కొక్క కంపెనీల మీద కంపెనీలు కొట్టుకుంటూ ఈరోజు ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు రాజ్యం ఏలుతున్నారు. ప్రభుత్వాలు కాదు, ఈరోజు ఆదాని, అంబానీ చేతిలో భారతదేశం పెట్టుబడి చేతుల్లో మరి కీలుబొమ్మలాగా తయారైంది. కార్మికులకు, పేదోళ్లకు వాళ్ళ చట్టాలను కాలరాస్తూ అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ నిరంకుశ విధానాన్ని విడనాడాలని ఈరోజు సుప్రీంకోర్టు యాజ్ పర్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే అనుభవం ఉన్నటువంటి ఉద్యోగులను, కార్మికులను పర్మనెంట్ చేయాలని ఓ పక్కన చెప్తా అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి డబుల్ ఇంజన్ సర్కారు పరిశ్రమలు స్థాపిస్తానన్నాడు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆరోగ్య శాఖ మరియు పెద్ద పెద్ద ఆరోగ్య మంత్రులు, శాఖలు, డాక్టర్లు సూచిస్తే సరైన నిద్ర, సరైన తిండి, సరైన పని ఉండాలని చెప్తే ఆ సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేసే నేపథ్యంలో 10 గంటల దినాన్ని పెంచారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 10 గంటల దినాన్ని పని చేయాలంటే వాళ్లకు, కార్మికులకు స్వతంత్ర హక్కు ఉండాలి. పని ఎక్కువ చేయాలంటే
పోటీల పేరుతో వాళ్ళ అవసరం రీత్యా పని చేసుకునే స్వేచ్ఛ ఉండాలి తప్ప అది నిర్బంధం కాకూడదనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలి. అదే రకంగా ఈ రాష్ట్రంలో చాలా మంది కరెంటు మీటర్లు చేసే రీడర్లు కార్మికులు, అదే రకంగా మున్సిపాలిటీ కార్మికులు సరైన పనికి సరైన వేతనం కావాలని, చేసే పనికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కావాలని అడుగుతున్న డిమాండ్లు చాలా న్యాయమైన డిమాండ్లుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులు విజయవాడ నడిపోతున్న పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి వాళ్ళ ఉద్యోగ భద్రతకు వాళ్ళు హక్కు అడిగారు. కార్మికుల పైన, దేశంలో వచ్చినటువంటి చట్టాల పైన, పని గంటల పైన ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలి. కార్మికుల పక్షాన ప్రభుత్వం ఉందో లేదో తేల్చుకోవాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తూ సుమారు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న మా నివాసాలకు దారి లేకుండా చేశారని 18, 19 వార్డు పరిధిలోని సైదాపేట, దక్నిపేట ప్రజలు వాపోతున్నారు. నేడు వారు తమ బాధను మీడియాకు వివరించారు. వీరికి సంఘీభావం తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజం, కౌన్సిలర్ ఖజా మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాల క్రితం స్థలాలు విక్రయించిన వారు ఒకవైపు వారు 5 అడుగులు, మరోవైపు వారు 5 అడుగులు వదిలే విధంగా నిర్ణయించారన్నారు. అయితే ఒకవైపు వారు 5 అడుగుల స్థలం వదిలి ఇళ్లను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని, మరోవైపు కొనుగోలు చేసిన వారు తూర్పు, ఉత్తరం వైపున 5 అడుగుల స్థలం వదలకపోవడంతో సుమారు 40 కుటుంబాలకు చెందిన 200 మంది రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కుటుంబాలలో కొందరు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారని, వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ దారి మీదుగా మసీదు, మదర్సాలు వెళ్లాల్సి ఉందన్నారు. అయితే దారి లేకపోవడంతో మదర్సాకు వెళ్లే విద్యార్థినులు మసీదుకు వెళ్లాలంటే ముస్లిం సోదరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటి గునాదికి తీసిన గొయ్యిని పూడ్చివేయాలన్నారు. ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయగా వారు ప్రస్తుతం జరుగుతున్న పనిని నిలిపివేశారని, ఇందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో దారి వదలాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళు జగా తీసుకున్నప్పుడు, ఈ ఓనర్స్ జగా తీసుకున్నప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళకు చెప్పాలా, మా స్థలం ఇదే, మీరు ఇల్లు ఈడు కట్టుకున్నారు, మీకు ఇదే దారి లేదని ముందునే చెప్పాలా, హెచ్చరిక చేయాలి. ఎవరు హెచ్చరిక చేసుకోకుండా ఇప్పుడు ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట, ఎవరు మూలాలి అని, పలాన్సర్ భాష అని అన్నాన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. కనీసం తీసుకున్నప్పుడు వాళ్ళకు దారి ఎలా మేము వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గర, ఓనర్ దగ్గర వాళ్ళకు దారి ఎలా అని అడిగి తీసుకోవాలా. వాళ్ళు తీసుకోకుండా చూడండి దారి ఎంత ఉంది, పోవాలంటే ఎలా చూడండి, ఆడ 10 అడుగుల రోడ్డు ఉంది, అక్కడ 10 అడుగుల రోడ్డు ఉంది, 12 అడుగుల రోడ్డు ఉంది. కనీసం ఈడ 2 అడుగుల రోడ్డు కానీ లేదు. వాళ్ళు జగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఓనర్కి అడగాల, వాళ్ళకు ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకు జగా స్థలం ఎలా అని. వీళ్ళు కొనేసి వీళ్ళకి ఇబ్బంది పట్టించాలని వీళ్ళు తోవేసి చేస్తే ఇంతవరకు న్యాయం. అందుకు మనము అర్జీ కానీ కలెక్టర్ దగ్గర కానీ అర్జీ కానీ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎమ్మెల్యే దగ్గర కానీ పోయినారు, ఎమ్మెల్యే కానీ మళ్ళా కమిషనర్ దగ్గర కానీ పోయినారు. వీళ్ళందరూ ఈ పనిని ఆపినారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనకు న్యాయం, ఈ వార్డు వాళ్ళకు ప్రజలకు అంతా న్యాయం చేయాలని కోరుతూ, ఇది ఉండే ఇప్పుడు రంజాన్ నెల కానీ 5 రోజులు 6 రోజులు ఉంది, నమాజ్ పోలే కానీ ఇబ్బంది, మదర్సా పిల్లలకు రావాలంటే కానీ ఇబ్బంది. ఇది ఏమో యాక్షన్ తీసుకోవాలని పెద్దోళ్ళకంతా కోరు. నమస్కారం. ఈరోజు ఈ 18, 19 వార్డు సంబంధించిన ఈ రోడ్డు సమస్యను ఇంతకు ముందుకు గాను 2 సార్లు గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా కలవడం జరిగింది. కాకపోతే ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే రోడ్డు సమస్య వచ్చినప్పుడు పోయి కలుస్తానే మరలా ఈ రోడ్డు పని జరగనీయకుండా వాళ్ళు ఆపారు. కాకపోతే ఈరోజు మనం చూస్తున్నాం, ఇక్కడ నివసించే వాళ్ళంతా గత 50 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. గత 50 ఏళ్ళ ముందర వీళ్ళకంతా ఇక్కడ దారి ఉంది, మీ దారిలో రావచ్చు పోవచ్చు. ఈ ఇంటికి సంబంధించిన 5 అడుగులు, మిగతా ఈ స్థలానికి సంబంధించిన 5 అడుగులు వదులుతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి వీళ్ళకంతా ఈ స్థలాలు అమ్మడం జరిగింది. ఈరోజు చూస్తా ఉంటే మనము ఇంటి నుంచి బయటకు కూడా రానికుండా ఆల్రెడీ చూసినారు మీరు, 4-5 అడుగుల గుంత తవ్వేస్తున్నారు. ఈరోజు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళు ఈరోజు తవ్విన గుంతను మీరు దయచేసి ఎంత దూరం పూడ్చి వీళ్ళ సమస్యను మీరు పరిష్కరించేలా కోరుకుంటూ,
రాబోయే కాలంలో రంజాన్ ఉంది 10 రోజుల్లో. ఇక్కడ నుంచి వాళ్ళు బయటకు పోవాలన్నా, అదేవిధంగా ఆ పక్క నమాజ్ పోవాలన్న మసీద్ ఉంది, మసీద్కి పోవాలన్నా కూడా ఇక్కడ తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుగా కోరుకుంటున్నాం. మాకు తెలియక మేము ఈ జాగాలు ఇల్లు తీసుకున్నాము. ఇప్పుడు మేము తీసుకొని కూడా 40 ఏండ్లు అయింది. 40 ఏండ్ల నుండి మాకు దారి ఉంది అనేసి వాళ్ళు ఇంటోళ్ళు అమ్మినారు మాకు. ఇప్పుడు మాకు దారి లేదని చెప్పేసి వాళ్ళు భూమి కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు వచ్చి నెల నుండి ఇట్లా కాలువలు తీసేసి మాకు ఇంట్లోనాక బయట రాకుండా చేసేసినారు. నాకు కొడుకున్నాడు, వాడికి పెరాలసిస్, ఒళ్ళు బాగాలేదు. అన్నం గిన్నం పెట్టాలంటే ఎత్తుకొని పెట్టాలా, ఎత్తుకొని పిల్లోని పిలుచుకొచ్చుకోవాలా. ఇప్పుడు నీళ్లు కావాలన్నా ఏమన్నా చెత్తబండి వచ్చినా కూడా వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఇళ్ళలోనాక బయట వచ్చేదానికి కావడం లేదు. అందుకనేసి దయచేసి మున్సిపల్ ఆఫీస్లో కమిషనరు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మా మీద దయ ఉంచి మాకు ఈ రోడ్డు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. బులెటిన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్. మద్యం మత్తులో భోజనం బాగలేదన్న భర్తను కత్తితో భార్య నరికిన ఘటన మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ నాయనివారిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్రహ్మణ్యం రెడ్డి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భోజనం బాగోలేదని కోప్పడిన అతడిని భార్య శ్యామల కొడవలితో గొంతుపై నరికింది. బాధితురాలి కథనం మేరకు తరచూ భార్యను మద్యం తాగి వేధించేవాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వ్యవసాయ పొలం నుండి వచ్చిన సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నం పెట్టమని భార్యను అడిగాడు. పెట్టిన భోజనం బాగోలేదని అనడంతో శ్యామల తన భర్తపై కొడవలితో దాడి చేసింది. ఈ దాడిలో భర్త మెడకు తీవ్ర గాయమైంది. గాయపడిన అతడిని స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగులను శాశ్వతం చేయమని డిమాండ్ చేస్తుంటే శాశ్వత ఉద్యోగులని తాత్కాలికం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాన్ని ఖండిస్తున్నామని తపాలా శాఖ ఏపీఐపీయు ఏఐజేడీఎస్యు యూనియన్ నాయకులు డిమాండ్ పడ్డారు. నేడు మదనపల్లి తపాలా శాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగాన్ని బలవంతంగా ప్రైవేటీకరణ దారిలో నడిపిస్తుందన్నారు. పని గంటలు తగ్గించకుండా మరింత ఒత్తిడి పెరిగేలా పని గంటలు పెంచుతున్నారన్నారు. ఉన్న ఉద్యోగులని తగ్గించే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొచ్చిందని వాపోయారు. శని ఆదివారాలు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తే ఆదివారాలు కూడా పనిచేసే విధానాలు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మన ఆల్ ఇండియా లెవెల్లో ట్రేడ్ యూనియన్స్ మరియు మా తపాలా ఉద్యోగుల యూనియన్ జేఏసీ మరియు మా యూనియన్ అయిన ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ సి
ఆల్ ఇండియా లెవెల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏమంటే ఈ కేంద్ర ప్రభుత్వము మొండిగా 4 లేబర్ కోడ్స్ ప్రైవేట్ పెడుతుంది. దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు 7 ధర్నాలు ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ తర్వాత మా యూనియన్ ఈ విధంగా 7 ధర్నాలు చేయడానికి మమ్మల్ని ఈ విధంగా సమాయత్తం చేసింది. దీనికి అనుగుణంగా మేము ఈరోజు ఈ విధంగా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని హెడ్ ఆఫీసుల ముందర, సబ్ ఆఫీసుల ముందర, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల ముందర ప్రతి ఒక్కరూ ఈ విధంగా పాల్గొని వాళ్ళ యొక్క నిరసనను ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఏమంటే మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏమంటే మెయిన్ ఆల్ ఇండియా లెవెల్లో మా ఎన్ఎఫ్పి యూనియన్ గ్రూప్ సిని రద్దు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. దీనికి వ్యతిరేకంగా మేము ఈ విధంగా మా నిరసన తెలియజేస్తున్నాము. మరియు 4 భయంకరమైన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, మరియు మాకు 8th పే కమిషన్ 1/1/2026 నుంచి 8th పే కమిషన్ ఇవ్వాలా, కానీ ఇంతవరకు దాన్ని జాడే లేదు. దానికి అనుగుణంగా మేము దానికి వ్యతిరేకంగా కూడా చేస్తున్నాము. ఆ పే కమిషన్ వెంటనే ఇవ్వాలని చేస్తున్నాము. మరియు కరోనా పీరియడ్లో నిలిపేసిన 18 months డిఏని వెంటనే రిలీజ్ చేయాలని, మరియు 8వ పే కమిషన్లో జీడీఎస్ ఉద్యోగులు కూడా, గ్రామీణ తపాలా ఉద్యోగులు కూడా వెంటనే చేర్చుకోవాలని ఆ డిమాండ్ కూడా ముఖ్యమైన డిమాండ్గా మేము చేస్తున్నాము. మరియు ఈ ఎన్పిఎస్ను యూపీఎస్ను మా మీద రుద్దుతూ ఓల్డ్ పెన్షన్ అనే దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. మేము ముఖ్యంగా అడుగుతున్నది ఏమంటే ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాము, కానీ దాన్ని తప్పించి ఎన్పిఎస్ కాకపోతే యూపీఎస్ తీసుకోమని మా మీద బలవంతంగా రుద్దుతున్నారు. దాన్ని కూడా మేము ఒప్పుకునే లేదు. కంపల్సరీ ఓపీఎస్ఏ ఓల్డ్ పెన్షనే మాకు కావాలని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. విద్యార్థులు విజ్ఞానంతో పాటు వినయం, క్రమశిక్షణను అలవర్చుకున్నప్పుడే పరిపూర్ణ మానవులుగా ఎదుగుతారని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుపల్లి PIPS పేర్కొన్నారు. నేడు రాయచోటి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ హై స్కూల్లో నిర్వహించిన కొత్తపల్లి వార్డు పర్యటన మరియు విద్యార్థుల పరివర్తన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను స్వయంగా అందజేశారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ రాబోయే పరీక్షల్లో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా రాసి ఉత్తమ ప్రతిభ కనబరచాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మార్పు విద్యార్థితో మొదలవ్వాలని, అది సమాజ పరివర్తనకు దారి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, రాయచోటి పట్టణ సిఐ చలపతి, ట్రాఫిక్ సిఐ కులాయప్ప, ఎస్ఐలు విష్ణువర్ధన్, జహీర్, ఉర్దూ అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహమ్మద్ ఖాన్, కొత్తపల్లి ఉర్దూ హై స్కూల్ హెడ్ మాస్టర్ మెహద్దీన్ బాషా, మోటివేషనల్ స్పీకర్ రామూర్తి తదితరులు పాల్గొన్నారు. 44 కార్మిక చట్టాల స్థానే తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక హక్కులు కాపాడాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని కోరుతూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె మదనపల్లిలో విజయవంతం అయింది. గురువారం దేశవ్యాప్త సమ్మె సందర్భంగా పట్టణంలోని రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. బెంగళూరు రోడ్డు, అనిబిసెంట్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండ్, సుందరయ్య సర్కిల్, చిత్తూరు బస్టాండ్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ప్రదర్శన అధ్యంతరం లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్ణయించాలని, విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ప్రభుత్వ సంస్థలు పరీక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద సభ జరిగింది. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను మరింతగా దోచుకునే విధంగా లేబర్ కోడ్లు రూపొందించారని, బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేయడం ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లు, విత్తనాల సవరణ బిల్లును కూడా పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాల్లో నడుస్తున్నటువంటి దేశ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు బహుజన సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. స్వతంత్ర పూర్వమే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి 44 లేబర్ యొక్క చట్టాలను సాధించుకున్నటువంటి మనము ఈ రోజున స్వదేశంలో మోడీ ప్రభుత్వం ఆ 44 చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా తెచ్చిన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నేపథ్యంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగాలు చేస్తున్నారో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ లేబర్ కోడ్ యొక్క బిల్లులను
రద్దు చేసే రకంగా, కార్మికులకు పని సమయాన్ని తగ్గించే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనకు కమ్యూనిస్టు పార్టీలు ఈ అన్నమయ్య జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా కూడా బహుజన సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని సవినయంగా తెలియజేస్తాను. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యానికి కారణంగా మనకి ఇచ్చినటువంటి, మనం ఎంతో పోరాటం చేసి మన రక్తం దానం చేసి సాధించుకున్నటువంటి లేబర్ కోడ్లని, లేబర్ చట్టాలను కూడా 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి సర్కారు, మోడీ ప్రభుత్వం వచ్చి కార్మికులకు నెట్టి ఇచ్చే విధంగా, అదేవిధంగా పెట్టుబడి వ్యవస్థకు మాత్రమే వాడు ఈరోజు అందరినీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో మా నాయకుడు ఏపీ ఎంగోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ శ్రీ విద్యాసాగర్ గారు పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. ఎందుకంటే కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, సమాన పనికి సమాన వేతనం అనేది విధంగా చట్టం తీసుకురావాలి, అధిక ధరలను చేసి తగ్గించాలి, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి, కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళను వెంటనే రెగ్యులర్ చేయాలి. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 62 సంవత్సరాల సర్వీస్ అనేది వాళ్ళకు కూడా కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని పిలుపునిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. అసెంబ్లీలో మదనపల్లె గలం వినిపించిన ఎమ్మెల్యే. రసాయన ఎరువులు వాడని గ్రామాల్లో మల్బరీ సాగుకు సహకారం అందిస్తున్నామన్న సెరికల్చర్ జిల్లా అధికారిని వాణి వెల్లడి. మల్బరీ పంట సాగులో రైతులకు అధిక లాభాలు ఉంటాయన్న అధికారిని. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.